ప్రిస్క్రిప్షన్ ఇస్ రిటర్న్ ఆర్డర్ ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ టు అ ఫార్మసిస్ట్. ఎందుకు ఇస్తారు? కాంపౌండ్ చేసి డిస్పెన్స్ చేయాలి ఒక స్పెసిఫిక్ మెడికేషన్ పేషెంట్కి. అది ట్రీట్మెంట్లో పార్ట్ కాబట్టి అది అర్థమయ్యే ఒక పర్సన్కి ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ అర్థం చేసుకునే పర్సన్ ఫార్మసిస్ట్ కాబట్టి బోత్ ఫార్మసిస్ట్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇద్దరు వాళ్ళ కంబైన్ స్కిల్స్ వాడి పేషెంట్ని ట్రీట్ చేస్తారనమాట. ప్రిస్క్రిప్షన్ పార్ట్స్ ఫస్ట్ ఇయర్లో చాలాసార్లు విన్నా, కొన్నిసార్లు గుర్తురాదు, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఏమేమి ఉంటాయి పార్ట్స్లో? డేట్ ఎందుకంటే బికాస్ నార్కోటిక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్లో కానీ డేట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేమ్, ఏజ్, జెండర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ద పేషెంట్. ఎందుకు ఇది? ఐడెంటిఫికేషన్కి. ఏజ్ పర్టికులర్ ఎందుకంటే డోస్ మేనేజ్మెంట్కి అనమాట. చిన్నపిల్లలకి ఒక డోస్ ఇస్తాం, జీరియాట్రిక్స్కి ఒక డోస్ ఇస్తాం. అండ్ జెండర్, ఫీమేల్స్కి కొన్ని టైమ్స్లో కొన్ని డ్రగ్స్ ఇవ్వద్దు. సో అందుకు అడ్రస్ ఎందుకంటే ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. సూపర్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, రెన్యువల్, సిగ్నేచర్, అడ్రస్ అండ్ రిజిస్టర్ నెంబర్ ఆఫ్ ద మెడికల్ ప్రాక్టీషనర్. డేట్ యాజ్ ఆల్రెడీ డిస్కస్ టు ఫైండ్ అవుట్ ఏ డేట్న ప్రిస్క్రైబ్ చేశారు. ఎందుకంటే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్లో డేట్ అనేది లేకపోతే మనం ఇస్తూ పోతుంటాం, వాళ్ళు వేస్తూ పోతుంటారు, ఎడిక్షన్కి లీడ్ అవుతాం. నేమ్ ఇందాకే చెప్పాను కదా, నేమ్ అడ్రస్ ఐడెంటిఫికేషన్ కోసం. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే ఫార్మసిస్ట్ తర్వాత రాసుకోవచ్చు ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత. ఏజ్, జెండరు టు డిటర్మైన్ ద డోస్ ఆఫ్ ద పర్టికులర్ డ్రగ్. కొన్నిటికి ఇవ్వద్దు, కొన్నిటికి కాంట్రా ఇండికేటెడ్ కాబట్టి అలా. సూపర్స్క్రిప్షన్ మనకి ఆర్ఎక్స్ సింబల్తో వస్తుంది. ఆర్ఎక్స్ సింబల్ ఎప్పుడైనా ఒక ప్రిస్క్రిప్షన్ రాసే ముందే రాస్తాం. ఆర్ఎక్స్ అంటే యూ టేక్ అని, అంటే టేక్తో. మనకి లాటిన్ టర్మ్స్ చాలా యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దిస్ ఆర్ఎక్స్ని టేక్తోని సైన్ ఆఫ్ జూపిటర్ అంటారు, దట్ ఈస్ గాడ్ ఆఫ్ హీలింగ్. పేషెంట్ క్విక్ రికవరీ కోసం డాక్టర్స్ రాస్తారనమాట అది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్, ఇట్ ఈస్ అ మెయిన్ పార్ట్. ఇన్స్క్రిప్షన్లో ఏముంటాయి? నేమ్స్, క్వాంటిటీ ఆఫ్ ద ప్రిస్క్రైబింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నేమ్స్ ఇంగ్లీష్లో రాస్తారు, కానీ కామన్ అబ్రివేషన్స్ లాటిన్లో బోత్ ఇంగ్లీష్లో రెండిట్లో రాస్తారు. ఎప్పుడైనా ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ మోర్ కేర్, బికాస్ కొన్నిసార్లు రెండు సేమ్ ఉన్న వాటితో వీ మే మిస్ఇంటర్ప్రిట్ చేసి ఎర్రర్స్ కాజ్ చేస్తాం. ఇప్పుడు కొన్నిసార్లు జనరిక్ నేమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు బ్రాండ్ నేమ్స్ రాస్తారు. సేమ్ ఒకే బ్రాండ్ నేమ్ ఉండకపోవచ్చు, కానీ లోకల్ ఒకటి ఉంటుంది, మనకు తెలియనిది ఒకటి ఉంటుంది. సో మిస్ఇంటర్ప్రిటేట్ చేయొద్దు. మనకు తెలియకపోతే తెలుసుకొని మళ్ళీ నీట్గా చేయాలి తప్ప మిస్ఇంటర్ప్రిట్ చేయొద్దు. స్పెషల్గా లేదా ఇండివిజువల్ ఫామ్లో ఉన్నదానికి విడివిడిగా రాయాలన్నమాట. ఎట్లా? ఇప్పుడు క్లోట్రిమజోల్ పౌడర్ ఉంటుంది, లోషన్ ఉంటుంది, ఆయింట్మెంట్, ఇట్లున్న వాటికి పక్కన డీటెయిల్గా ఇట్ ఈస్ అ క్రీమా, మిక్చరా, లోషన్, ట్యాబ్లెట్స్ కూడా లెవిసిట్రమైన్ ఉంది, ఎపిలెప్సీకి వాడేది, ఇంజెక్షన్లో ఉంటుంది, ట్యాబ్లెట్లో ఉంటుంది. అది ఏ కాంబినేషన్లో ఉంది, ఏ స్పెషలైజ్డ్ ఫార్ములాలో ఎంత క్వాంటిటీ కావాలో పక్కన ఉందా లేదా చూసి మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి. నేమ్ ఆఫ్ ఈచ్ ఇంగ్రీడియంట్ సపరేట్ లైన్లో రాయాలి క్వాంటిటీతో పాటు. కాంప్లెక్స్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. కాంప్లెక్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేయట్లేదు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ మ్యానుఫ్యాక్చర్. కానీ ఉన్నప్పుడు బేస్ ఉండేది, ఎడ్జువెంట్ ఉండేది, వెహికల్ ఉండేది. బేస్ ఏంటంటే యాక్టివ్ మెడికమెంట్. యాక్టివ్ మెడికమెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ థెరపటిక్ ఎఫెక్ట్. ఎడ్జువెంట్ ఏంటంటే ఆల్రెడీ ఏదైతే ప్రిపరేషన్ మనం ఇస్తున్నామో దాని పెల్లటబిలిటీ ఇంక్రీజ్ చేయడం. వెహికల్ ఏంటంటే ఒక అడ్జువెంట్ ఉంది, దాన్ని బేస్లో డిజాల్వ్ చేశాక వాల్యూమ్ క్యూఎస్తో కలిపేదే వెహికల్. బేస్ యాక్టివ్ మెడికమెంట్ అండి, ఎడ్జువెంట్ పక్కన. ఇట్ మీద ఎడ్జువెంట్స్ అంటే ఏమంటారు? ప్రిజర్వేటివ్స్ ఎడ్జువెంట్స్, థిక్కనింగ్ ఏజెంట్స్, అవి సస్పెన్సింగ్ ఏజెంట్, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఎడ్జువెంట్స్. వాల్యూమ్ బేస్ని కరిగడానికి వాడతారు, వాల్యూమ్ మేకప్ చేయడానికి వాడతారు. సబ్స్క్రిప్షను ఫార్మసిస్ట్కి అనమాట. ఎందుకు, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్ని డోసెస్ ప్రిపేర్ చేయాలి, ఎలా డిస్పెన్స్ చేయాలని. సూపరు, ఇన్ను, సబ్, ఇవి కన్ఫ్యూజ్ అవుతారు అప్పుడు ఎగ్జామ్లో. చదివేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ సడన్గా ఒక బిట్ అడిగినప్పుడు ఫస్ట్ ఎప్పుడన్నా సూపర్ గుర్తు, ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్, తర్వాతే ఇంకెవరన్నా, అలా గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ అంటే ఒక పేషెంట్కి ఎలా తీసుకోవాలి అని దాంట్లో రాసి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఏమో ఫార్మసిస్ట్కి ఇచ్చే డైరెక్షన్స్, సిగ్నేచర్ ఏమో పేషెంట్కి ఇచ్చే డైరెక్షన్స్. అది ఎస్ఐజీ అనే సింబల్తో యూజ్ చేస్తారు. జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సస్పెన్షన్స్కి అయితే షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని, లేకపోతే కొన్ని కంటైనర్స్కి ఏమో ఇఫ్ ట్యాంపర్డ్ డోంట్ యూజ్ అని, అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్లో జనరల్గా ఇంక్లూడ్ అయ్యేవి ఏంటంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏది, బై మౌతా, ఇంట్రావీనస్సా, ఓరలా, ఆర్ పేరెంటరాలా, ఇంట్రా ఆక్యులర్, అట్లా ఇంకా చాలా టైప్స్ అని. స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏమైనా డైల్యూటింగ్ ఏజెంట్స్కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. రెన్యువల్ ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు చేయాలి. రెన్యువల్ ఎప్పుడు ఇంపార్టెంట్? నార్కోటిక్, అదర్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్లో చాలా ఇంపార్టెంట్. సిగ్నేచర్, అడ్రస్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ప్రిస్క్రైబర్.
ఇవి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఏదైనా వేరే డ్రగ్స్ ఉన్నప్పుడు టు అవాయిడ్ మిస్యూజ్ వీ యూజ్ ఇట్.